మోజెస్ గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం గమనించాలి. తన ఇల్లంతట్లో కూడా నమ్మకంగా పనిచేశాడు. ఈరోజు నీవు నేను దేవుడు మనల్ని ఎదురుగా ఉన్నప్పుడు మనకిచ్చే సాక్ష్యం ఏంటో మనం గమనించాలి. నీవు సంఘం పట్ల ఏ యొక్క సాక్ష్యం కలిగి ఉన్నావు, కుటుంబం పట్ల ఏ యొక్క సాక్ష్యం కలిగి ఉన్నావు, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ సాక్ష్యం కలిగి ఉన్నావో దేవుడు ఒక దినాన్న చెప్పబోతున్నాడు. కాబట్టి నీవు సిద్ధంగా ఉన్నావా లేదా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. మోజేసు తన ఇల్లంతా, దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకంగా పనిచేశాడు. ఏ పని చెప్తే ఆ పని నెరవేర్చారు, నో అని చెప్పలేదు. కష్టమైన, బాధైనా, ఇబ్బంది అయినా, ఎటువంటి అవమానాలు తలెత్తిన, ప్రజలు నిందిస్తున్నా అన్నీ కూడా ఓర్చుకున్నాడు. సాత్వికం కలిగి ఉన్నాడు. అన్నీ కూడా నమ్మకంగా చివరి వరకు కూడా ఆయన